హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ప్రేమిల ఛానల్ కిచెన్ రూమ్. ఈరోజు సాయంకాలం మేము కర్రీ చేసుకున్నాము, వంకాయ కర్రీ. వంకాయలు కోసుకుంటున్నాం. చిన్నగా వంకాయలు కోసుకోవాలి, తరుగుకోవాలి. మొదట ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మరి వంకాయలు మునిగేంత వరకు మనము వాటర్ పోసుకొని బాగా కోసుకోవాలి. మరి కోసుకొని వంకాయలు చూడండి, వంకాయలు కోసే విధానము. వంకాయలు కోసుకున్నాము. చూడండి, వంకాయలు తరుగుతూ వస్తున్నాము. తరిగి గిన్నెలు వేస్తున్నాను. చూడండి, వంకాయలు తాజా వంకాయలు ఫ్రెష్ ఉండే వంకాయలు. మరి ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తగినన్ని. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. తగినంత కరివేపాకు వేసుకోవాలి. మరి అందులోకి తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని అలాగే తరుగుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటాలు, ఉల్లిగడ్డ తరిగినవన్నీ అందులో మరి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక హస్తం తీసుకొని హస్తంతో తిప్పుకోవాలి. బాగా ఉల్లిగడ్డ టమోటా ఆయిల్లో పట్టుకోవాలి కదా, బాగా మగ్గనియాలి టమోటా అని. అలాగే తరుగుకునే వంకాయలు అందులో వేసుకోవాలి. తరుగుకునే వంకాయలన్నీ మనము దాంట్లో వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత మరి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఒక గంటె తీసుకొని హస్తం తీసుకొని బాగా వంకాయ, ఉప్పు, కారము, పసుపు, ఆయిలు, టమోటా, ఉల్లిగడ్డ ఇవన్నీ కలిసేట్లు ఒక హస్తంతో బాగా తిప్పుకోవాలి. చూడండి, బాగా కలుసుకునేట్లు తిప్పాలి. అలాగే తిప్పుకునే బాగా కలిపినాం కదా, మరి కలుపుకున్న తర్వాత చూడండి, బాగా కలుసుకునే ఆయిల్ అంతా బాగా మగ్గింది. కొంచెం మగ్గిన తర్వాత అందులోకి తగినన్ని మనము వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే గుజ్జు ఉండాలి కదా, వంకాయ కూడా ఉడకాలి కదా, అందుకే తగినన్ని వాటర్ పోస్తున్నాము. మగ్గడానికి మూత మూసుకోవాలి. కొంచెంసేపు మూత మూసుకొని మగ్గేంత వరకు మూత మూసుకోవాలి. అలాగే మూత తీసాం. మరి
దంచుకున్న అల్లం పేస్ట్ అంటే అల్లము, కొబ్బరి, వెల్లిపాయలు దంచుకున్నాం కదా, అందరికి వేసుకొని బాగా తిప్పుకోవాలి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు కూడా ఇలాగా వంకాయ కూర చేసుకోండి ప్లీజ్.